ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి నాగపంచమి. ఈ నాగపంచమి రోజు భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించినట్లయితే భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి ఎవరైతే శ్రద్ధాభక్తులతో పూజించి ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం తెలుసో తెలియకుండా కొన్ని సర్పాలను చంపి ఉంటాం. ఈ జన్మంలో మనము పాముల్ని చంపకపోయినా పూర్వజన్మంలో అయినా మనము పాముల్ని చంపి ఉంటాం. ఆ సర్పదోషము అనేది జన్మ జన్మాల్లోనూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ మనము సర్పాలను చంపకపోయినా మన పూర్వీకులు, మన తాతగారు కావచ్చు, మన తండ్రి గారు కావచ్చు, ఎవరైనా పాముల్ని చంపి ఉంటే ఆ సర్పదోషాలు మనకి వస్తాయి. ఈ విషయం వినగానే చాలామంది ఉదాసీనంగా నవ్వుతారు. అదేంటి గురువుగారు, మా తాతగారో లేకపోతే మా తండ్రి గారో పామును చంపితే ఆ పాపం వాళ్ళు అనుభవించాలి, ఆ దోషం వాళ్ళని పట్టి పీడించాలి, కానీ మాకెందుకు వస్తుంది? ఒక్క విషయాన్ని బాగా ఆలోచించండి. మీ తాతగారి పెరట్లో కావచ్చు, మీ నాన్నగారి పెరట్లో కావచ్చు 10 ఎకరాల పొలం ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత దాన్ని మీరు తీసుకుంటారా? అది వాళ్ళు సంపాదించింది కదా, మాకు అక్కర్లేదని వదిలేస్తారా? మీ తాత పెరట్లో కావచ్చు, మీ నాన్నగారి పెరట్లో కావచ్చు బ్యాంకులో ఒక 10 లక్షలు ఉంది, అది వాళ్ళు సంపాదించింది, అది వాళ్ళు అనుభవించాలి, కానీ మాకెందుకు అని వదిలేస్తారా? వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము వారి తర్వాత మీరు అనుభవిస్తున్నారు కదా. అదేవిధంగా వాళ్లకున్న సర్పదోషాలు కూడా వంశపారంపర్యంగా మీకు వస్తాయి. ఈ సర్పదోషం ఉంటే ఏం జరుగుతుంది అంటే, సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం జరగదు. బాగా చదువుకొని ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, లక్షలు సంపాదిస్తూ ఉంటారు, అయినా కూడా పెళ్ళే జరగదు. ఒకవేళ పెళ్లి జరిగినా కూడా సర్పదోషం ఉన్నట్లయితే సంతానం కలగదు. ఒకవేళ సంతానం కలిగిన ఆ సంతానం ఎక్కువ కాలం నిలవదు. అదేవిధంగా సర్పదోషం ఉంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తూ ఉంటాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. సర్పదోషం గనక ఉన్నట్లయితే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఈ సర్పదోషాలన్నీ కూడా మనకు తొలగిపోవాలంటే మనము నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించాలి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నాగపంచమి పూజను స్త్రీలైనా చేసుకొనవచ్చును, పురుషులైనా చేసుకొనవచ్చును. చిన్నపిల్లవాళ్ళు, పూర్వ సువాసినులు, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ఈ నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించి ఆరాధించవచ్చును. మనకున్నటువంటి సర్పదోషాలన్నీ తొలగిపోయి ఆ నాగేంద్రుడి అనుగ్రహంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. సుఖశాంతులు, సకల సంపదలు మన స్వంతం అవుతాయి. ఇది పరమసత్యం. ఇంతకీ ఈ నాగపంచమి పూజ ఎలా చేయాలండి అంటే, నాగపంచమి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర కళ్యావి చెల్లి చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి. స్త్రీలు, పురుషులు తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రాన్ని కలుపుకొని స్నానం చేస్తే అది చాలా శుభప్రదం. స్నానమైన తర్వాత ఏ రంగు వస్త్రాలని ధరించాలి? నాగేంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు, కాబట్టి ఎర్రని వస్త్రాలను ధరించండి, లేకపోతే తెల్లని వస్త్రాలనైనా ధరించవచ్చు. పూజ గదిలోకి వెళ్ళి ఒక పీట మీద కానీ చాప మీద కానీ కూర్చొని చక్కగా నాగేంద్రుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించాలి. మన ఇంట్లో ఇటువంటి నాగేంద్రుడి పడిగ ఉంటుంది కదా, ఆ నాగేంద్రుణ్ణి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరాధించాలి. లేదా నాగేంద్రుడి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు. లేదా ఇటువంటి నాగపడగ ఉంటే ఆ నాగపడగకు మీరు పూజ చేసుకొనవచ్చు. ఈ పూజ చేయడానికి అస్సలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి పూజా ద్రవ్యాలతోనే ఈ నాగపంచమి పూజను హాయిగా చేసుకోవచ్చు. ఈ పూజకు కావలసినటువంటి 2 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటంటే, చిమిలి ఉంటలు, నల్ల నువ్వులు కావచ్చు, తెల్ల నువ్వులు కావచ్చు, చక్కగా వేయించుకొని బెల్లం పాకంలోకి వేసి చిన్న చిన్న ఉంటల్లా చేసుకోవాలన్నమాట, చిమిలి ఉంటలు. దానితో పాటు పానకము, వడపప్పు, కాస్త గోరువెచ్చని పాలు నివేదన చేసి నాగేంద్రుణ్ణి పూజించాలి. ముందుగా
మహాగణపతిని ప్రార్థించాలి పూజ గదిలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణపతి ఫోటో మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని ఆ తర్వాత దీపాలు వెలిగించాలన్నమాట. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. చక్కగా దీపాలు వెలిగించి ఆ తర్వాత ఆచమనం చేయండి. ఆ తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోండి. నాగపడగ గనక ఉన్నట్లయితే పాలు పోసి కడగండి. ఆ తర్వాత కాస్త గంధము కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత నాగేంద్రుడికి ధూపం సమర్పించండి. 2 అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా ధూపం సమర్పించి ఆ తర్వాత దీపాలు వెలిగించి ఉంటాం కదా, ఆ దీపాన్ని చూపించి ఈ పానకము వడపప్పు చిమిలి ఉంటలు కాస్త పాలు నివేదన చేయండి. ఆ తర్వాత తాంబూలం కొన్ని ఆకులు ఒక్కలు తాంబూలం సమర్పించండి. ఆ తర్వాత హారతి చేసి ముఖ్యంగా చదవవలసినటువంటి ఒక స్తోత్రం ఉంది. ఈ స్తోత్రాన్ని గనక నాగపంచమి నాడు చదివి నాగేంద్రుడికి నమస్కారం చేసుకున్నట్లయితే మన సర్పదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని ఋషులు ఏనాడో మనకు చెప్పి ఉన్నారు. ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము. నాగకవచము మన శరీరంలో ఉన్నటువంటి సర్పదోషాలని తొలగిస్తుంది. మన కుటుంబ సభ్యులకు నాగేంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ నాగ కవచాన్ని ఆ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్యానం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రీ చందయీరితః తారాబీజం శివాశక్తిః క్రోధబీజాస్తు కీలకః దేవతా నాగరాజాస్తు ఫణామణి విరాజితః సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః. నాగకవచం అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్థధా కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహు కాలభుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగాస్తు పృష్టకం మర్మాంగం అశ్వసేనాస్తు పాదావశ్వతరోవతు వాసుకిః పాతు మాం ప్రాశ్చే ఆగ్నేయాం తు ధనంజయః తక్షకో దక్షిణే పాతు నైరుత్యాం శంఖపాలకః మహాపద్మః ప్రతిష్ట్యాం తు వాయువ్యాం శంఖనీలకః ఉత్తరే కంబలః పాతు ఈశాన్యం నాగభైరవాం ఊర్ధ్వం చ ఐరావతో దస్తాత్ నాగభేతాళనాయకః సదా సర్వత్ర మాం పాతుం నాగలోకాదినాయకాః. ఓం శ్రీ నాగేంద్రాయ నమః. ఇది మహాశక్తివంతమైనటువంటి నాగకవచ స్తోత్రము. ఈ స్తోత్రాన్ని నాగపంచమి నాడు శ్రద్ధాభక్తులతో పారాయణ చేసినట్లయితే అన్ని సర్పదోషాలు తొలగిపోయి నాగదేవతల అనుగ్రహము మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది. మా ఇంట్లో నాగపడగలేదు, నాగేంద్రుడి ఫోటో కూడా లేదు, మరి మేము ఎలా పూజ చేసుకోవాలి గురువుగారు అంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా నాగ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది కదా, ఆ నాగప్రతిష్ఠ దగ్గరకు వెళ్ళి చక్కగా అక్కడే మహాగణపతి స్తోత్రాన్ని చదువుకొని ఆ నాగదేవతల్ని చక్కగా కడిగి ఆ తర్వాత పాలు పోసి కడిగి గంధము పూసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఆ నాగదేవతల దగ్గర దీపాలు వెలిగించి అక్కడే మీరు చిమిలి ఉంటలు పానకము వడపప్పు నివేదన చేసి ఈ స్తోత్రాన్ని అక్కడే చదువుకొని నాగదేవతలకు 9 ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్లయితే సర్పదోషాలు పరిపూర్ణంగా తొలగిపోతాయి. దేవాలయాల దగ్గర అంతా ఉంటుందండి నాగప్రతిష్ఠ. చక్కగా వెళ్ళి ఆ నాగదేవతల్ని ధూపదీప నైవేద్యాలతో నాగపంచమి రోజు పూజించి రండి.
మా ఇంటి దరిదాపుల్లో ఎక్కడ నాగప్రతిష్ఠ కూడా లేదు అనేటువంటి వాళ్ళు చక్కగా బియ్యం పిండితో కావచ్చు, పసుపుతో కావచ్చు నాగపడగల్ని చేసుకొని ఇంట్లోనే పూజించుకోవచ్చు. మరుసటి రోజు బియ్యం పిండితో కావచ్చు, పసుపుతో కావచ్చు చేసినటువంటి ఆ నాగప్రతిమలను నీళ్లలో కలిపేసి పూల మొక్కలకు పోసేయండి. ఆ పూజ చేసినటువంటి నిర్మాల్యాన్ని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి. నాగపంచమి నాడు ఉపవాసం చేయాలా అంటే బీపీలు, షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. చక్కగా పానకము, వడపప్పు, చిమిలి వంటలు తినేసి నాగదేవుడికి నమస్కారం చేసుకొని భోంచేసేయవచ్చు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు నక్తం చేయండి. అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ గదిలో దీపారాధన చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత హాయిగా భోజనం తినవచ్చు. రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలా అంటే పాటిస్తే మంచిదే. ఇక ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాగపంచమి పూజ చేసుకోవచ్చా అంటే ఇది వ్రతం కాదు కదండి, హాయిగా పూజ చేసుకోవచ్చు. పూర్వ సువాసనలు ఈ పూజ చేయవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ నాగపంచమి పూజ చేయవచ్చా అంటే 5 నెలలు లోబడినటువంటి గర్భిణీ స్త్రీలు అయితే చేసుకోవచ్చు. 5 నెలలు పైబడినటువంటి వాళ్ళు చేయకూడదు. ఇక స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే ఈ నాగపంచమి పూజ చేయవచ్చా? 5వ రోజు స్నానం ముగిసి ఉంటే హాయిగా ఈ నాగపంచమి పూజ చేసుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్ సభ్యులందరూ రేపు నాగపంచమి రోజు నాగేంద్రుని పూజించి నాగ కవచాన్ని చదువుకొని నాగేంద్రుడి యొక్క అనుగ్రహం పొందండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.